ఆస్తిపై ఈ మ్యూటేషన్ అనేది ఎందుకు చేయించుకోవాలి మేడం? మ్యూటేషన్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి మీరు కొన్న. ఓకే, సో మీకు ఓనర్షిప్ రైట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, మీరు హక్కుదారు అయ్యారు ఈ పలానా పొలానికి కానీ స్థలానికి కానీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, గవర్నమెంట్ రికార్డ్స్. ఆ తర్వాత ట్యాక్స్ ఏదైతే మనం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంటాం కదా, దానికి ఒక స్పెషల్ PTIN నంబర్ అని ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని. ఓకే, ప్రతి ప్రాపర్టీకి ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్లో అనుకోండి, ఈ జ్యూరిస్డిక్షన్లో పలానా ప్రాపర్టీకి ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని GHMC వాళ్ళు ట్యాగ్ చేస్తారు. దాన్ని బట్టి మీ ప్రాపర్టీ అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసిన తర్వాత మీరు ఇంత ఒక 3,000 2,000 ట్యాక్స్ కట్టాలి అని చెప్తారు. ఆ ట్యాక్సేషన్కి వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ మీకు కూడా ఆ ట్యాక్స్ రిసీట్స్ అనేవి మీకు ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, ఫ్యూచర్లో మనం లోన్కి వెళ్ళాలన్నా, మనం రీసేల్ చేయాలన్నా ఆ ట్యాక్స్ పేమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా, ఇన్నేళ్ల నుంచి ఎవరు ట్యాక్స్ కడుతున్నారు అనేది చూస్తారు. అండ్ లీగల్ డిస్ప్యూట్స్ ఏవైనా వచ్చాయనుకోండి, ఓకే, అప్పుడు మీరు చూపించుకోవచ్చు, మ్యూటేషన్ నా పేరు మీద అయ్యింది, ఇన్ని రోజుల నుంచి నేను ఓనర్షిప్లో ఉన్నాను, ఓకే, ఈ ట్యాక్స్ కూడా నేను కడుతూ వచ్చాను. ఇదే కాకుండా మీరు సేల్ ఆఫ్ ప్రాపర్టీ చేయాలి అనుకున్నారు, ఓకే, అప్పుడు క్లియర్గా టైటిల్ ఫ్లో అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇదే కాకుండా ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు క్లియర్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే కాకుండా ఎవరైనా ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, బ్యాంక్ లోన్స్, ఓకే, డెఫినెట్గా మ్యూటేషన్ సర్టిఫికేట్ అనేది చూస్తారు. ఓకే, ఈ ఫ్లో ఎన్నేళ్ళ నుంచి క్లియర్ టైటిల్స్ ఉన్నాయా లేదా, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీద మారినాయి, ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఒక స్థలం కానీ పొలం కానీ కొనాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తి కూడా ఇవన్నీ చూసుకుంటారు. సో డెఫినెట్గా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ప్రాపర్టీ కొంటున్నప్పుడు మ్యూటేషన్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా చేయించుకోవాలి.